వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రెజెంట్ మనకు నార్త్ ఫేసింగ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిన ఒక కొత్త ఇండిపెండెంట్ హౌస్ సేల్‌కొచ్చిందండి. మనకు కన్‌స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ చేశారు. మెయిన్ రోడ్‌కు జస్ట్ 50 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి కేవలం. సో, వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసినట్లయితే ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే క్లియర్‌గా మెన్షన్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. సో, వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో లాస్ట్‌లో మొబైల్ నంబర్ ఇస్తాము. మొబైల్ నంబర్‌కు కాల్ చేయండి. సో, ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మనం చూస్తున్నది ఇదే ఇల్లండి. టోటల్‌గా ఇల్లొచ్చేసి 120 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. సో, మనకిదొచ్చేసి పార్కింగ్ స్పేస్ అండి. పార్కింగ్ స్పేస్ గూడా చాలా స్పేసెస్‌గా ఇచ్చారు. అలాగే మనకు ఇక్కడ స్టెప్స్ కింద మనకు ఒక కామన్ వాష్‌రూమ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారండి ఇక్కడ బాత్రూమ్ పక్కన. సో, మనకు ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. మనకు చిల్డ్రన్ బెడ్‌రూమ్ నుంచి కూడా మనకు ఒక డోర్ ఇచ్చారు. ఇదొచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్‌లో ఉంటుంది. సో, మనకు నార్త్ ఫేసింగ్‌లో ఒక డోర్ ఇచ్చారు. ఈస్ట్‌లో ఒక డోర్ ఇచ్చారు. సో, వాస్తు ప్రకారం చాలా బావుంటుందండి. నార్త్, ఈస్ట్ 2 డోర్స్ ఇచ్చారు. సో, ఇక్కడ కనిపిస్తున్నదే ఈస్ట్ సైడ్ ఉన్న డోర్ అండి ఇది. సో, ఇదొక కొత్త కన్‌స్ట్రక్షన్ అండి. చాలా క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ చేశారు. సో, మనకు ఇక్కడొచ్చేసి మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. మనకు హాల్ గానీ, బెడ్‌రూమ్ గానీ, కిచెన్ గానీ చాలా స్పేసెస్‌గా ఉంటాయండి. ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూమ్. మనకు దీంట్లో 2 బెడ్‌రూమ్స్‌లలో 2 అటాచ్డ్ వాష్‌రూమ్స్ ఇచ్చారండి దీంట్లో. సో, ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూమ్. మనం చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో కూడా చూసుకోవచ్చు. మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు. వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. వాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు వాల్‌కు కూడా డిఫరెంట్ కలర్స్ ఇచ్చారండి. సో, మనకి లాస్ట్‌లో ఇక్కడొచ్చేసి మనకు ఇక్కడ అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. సో, దీంట్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మనం మాస్టర్ బెడ్‌రూమ్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేసెస్‌గా ఉంటుంది. సో, అలాగే మనకు దీంట్లో కూడా యాజ్ టీజ్‌గా ఫాల్ సీలింగ్ గానీ, ఫాల్ సీలింగ్ లైట్స్ గానీ, కలర్స్ గానీ సో, చాలా బాగా డిజైన్ చేశారు. మనకిక్కడ సెల్ఫ్‌లు ఇచ్చారు. ఇక్కడ ఒక విండో ఇచ్చారు. సో, ఇది కూడా దీంట్లో అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. సో, దీంట్లో కూడా వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. మనకు బయట స్టెప్స్ కింద మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారండి కామన్ వాష్‌రూమ్. సో, ఇది కిచెన్ అండి ఇది. మన కిచెన్‌లోకి ఎంటర్ అవుతుంటేనే మనకిక్కడ లెఫ్ట్ సైడ్‌లో పూజా రూమ్ ఇచ్చారు. ఇదొచ్చేసి కిచెన్. ఒక్కసారి మీకు క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తామండి. సో, రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైసే చెప్తున్నారు. లోన్ కూడా తీసుకోవచ్చు. క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి. ఎలాంటి లీగల్‌గా గానీ, అలాగే హైడ్రా పరిధిలో గానీ ఏం లేదండి. క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది. సో, మనకు ఇల్లొచ్చేసి టోటల్‌గా 120 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిర్రండి. మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు నార్త్ ఫేసింగ్‌లో ఉంటుంది. 2 బీహెచ్‌కే హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసిర్రు. అలాగే G+1 పర్మిషన్ కూడా అవైలబుల్‌లో ఉందండి ఇల్లుకు. ప్రైస్ విషయానికొచ్చినట్లయితే 83 లాక్స్ చెప్తున్నారు. 83 లక్షలు చెప్తున్నారండి. రేటు ఇంకా తగ్గిస్తారు. 50-60% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఇల్లుకు. మనకు మెయిన్ రోడ్ చూసినట్లయితే ఇక్కడ 200 ఫీట్ మెయిన్ రోడ్ ఉంటుంది. 200 ఫీట్ మెయిన్ రోడ్ ఉంటుంది. సో, మనకు ఇక్కడొచ్చేసి జస్ట్ 50 మీటర్స్ అండి. కేవలం 50 మీటర్ రేడియస్‌లో మనకు మెయిన్ రోడ్ ఉంటుందండి. మనకు ఓవరాల్‌గా ఇల్లొచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుంది. చెంగిచెర్ల మెయిన్ రోడ్‌కు చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే మనకు
ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఒక 1.5 కేఎం, ఒక కిలోమీటర్‌న్నర దూరంలోనే మనకు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా మనకు కేవలం ఇక్కడ నుంచి 5 మినిట్స్‌లో రీచ్ కావచ్చండి. చాలా దగ్గరలో ఉంటుందండి. ఇక్కడి నుంచి మనకు ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఎక్కువ ఉండదు. చాలా దగ్గరలో ఉంటుంది. మనం రఫ్‌గా చూసుకున్నట్లయితే ఒక 5 నిమిషాల్లోనే ఈ ఇంటి దగ్గరికి చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. ఆల్రెడీ చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్‌లో పెద్ద రైల్వే స్టేషన్‌లు కాచిగూడ రైల్వే స్టేషన్, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో సేమ్ యాజ్ టీజ్‌గా చర్లపల్లిలో కూడా అలాంటి పెద్ద రైల్వే స్టేషన్ ఓపెన్ చేసిర్రండి. సో, యాక్చువల్లీ ఈరోజే ఓపెన్ అయిందండి అది. సో, మనకు ఫ్యూచర్‌లో మాక్సిమం ట్రైన్స్ అన్నీ ఇక్కడికే ఎండ్ అవుతాయి. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో, అందుకోసం ఈ ఏరియాలో మీరు ఏదైనా ఇల్లు గానీ, ప్లాట్ గానీ తీసుకుంటే సో, తొందరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి. ప్రైజెస్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అలాగే రెడీ టు కన్‌స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. సో, మనం ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు కేవలం 15 మినిట్స్‌లో రీచ్ కావచ్చండి ఇక్కడ నుండి. 15 నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు రీచ్ కావచ్చు. అలాగే మనకొక అదే 15 నిమిషాల్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు. అలాగే మనకు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్‌పాక్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ నుండి మనం ఇదే 15 నిమిషాల్లో ఈసీఐఎల్, మల్కాజ్గిరి, అలాగే రాంపల్లి, బండ్లగూడ మనకు ఇయన్నీ ఏరియాలు కూడా చాలా దగ్గరలో ఉంటుంది. కీసర, యాప్రాల్, సైనిక్‌పురి ఈ ఏరియాలకు కూడా మనకు కేవలం 15 నిమిషాల్లో రీచ్ కావచ్చండి ఇక్కడ నుండి. సో, ఇదండి ఓవరాల్‌గా ఈ ఇల్లొచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుంది. మనకు 120 గజాల్లో కట్టిర్రు. G+1 పర్మిషన్ కూడా ఉన్నది. 83,00,000 చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొబైల్ నంబర్ ఇస్తాను. మొబైల్ నంబర్‌కు కాల్ చేయండి. అలాగే మన దగ్గర ఆల్ ఓవర్ హైదరాబాద్‌లో తక్కువ బడ్జెట్‌లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్‌లో ఉన్నాయండి. ఎవరైనా తక్కువ బడ్జెట్‌లో క్లియర్ టైటిల్‌తో ఉన్న ప్రాపర్టీస్ కావాలనుకుంటే మా ఛానల్‌ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి. అలాగే మేము ఒక 10-15 డేస్‌లో మేము ఆల్ ఓవర్ హైదరాబాద్‌లో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నామండి. సో, మనకు చాలామంది హైదరాబాద్ టోటల్‌గా అడుగుతున్నారండి. మనకు హైత్ నగర్ గానీ, బిఎన్ రెడ్డి గానీ, అలాగే మనకు గుంటూరు గానీ, ఇటు విజయవాడ హైవే, ఇటు వరంగల్ హైవే, అటు మనకు కరీంనగర్ హైవే, శ్రీశైలం హైవే ఓవరాల్‌గా హైదరాబాద్‌లో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో, దయచేసి మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ నెంబర్‌కు కాల్ చేయండి. ఈ నెంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.